వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. విశాఖ ఉక్కు గత కొద్ది రోజులుగా రగులుతోంది, ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. ఈ క్లైమాక్స్లో విశాఖ ఉక్కుని అమ్మేయాలనుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది పైచేయి అవుతుందా, దాన్ని కాపాడాలనుకుంటున్న ప్రజలు, కార్మికులు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోగలుగుతాయా? ఇది అందరి మధ్య ఉన్న ప్రశ్న. ఇంకొకటి, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆనాడు దాదాపు 38 మంది ప్రాణత్యాగాలతో ఒక బలమైన ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు. ఆనాటి స్లోగన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. విడిపోయిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్ హక్కు అయింది తప్ప తెలంగాణ హక్కు కాదు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక సీరియస్ అల్టిమేటం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను ఆపాలి. ఆ ప్రయత్నాలని ఆంధ్ర సోదరులతో కలిసి మేము కూడా అడ్డుకుంటాం. అవసరమైతే కేసీఆర్ అనుమతితో విశాఖ కూడా వచ్చి దీక్ష చేస్తాం అని బహిరంగంగా ప్రకటించారు. దీనికి కారణాలు ఉన్నాయి, ఆయన అది కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ని ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎన్నిసార్లు అడిగినా దాన్ని పెండింగ్లో పెడుతున్నారు. అలాంటిది అది ఇవ్వకపోగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ స్టీల్స్ను కూడా అమ్మకానికి పెట్టారు అని అంటే, వీళ్ళు రేపు పొద్దున BHELని ఇంకొక దాన్ని కూడా అమ్మేస్తారు, మొత్తం తాకట్టు పెట్టేస్తారు, ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారు. అసలు రాష్ట్ర ప్రభుత్వాలే అవసరం లేదే ఈ దేశంలో అని కూడా అంటారు వీళ్ళు. అందుకని మేము ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ముందుకు నడుస్తామని చెప్పారు. సో ఇక్కడ 2-3 అంశాలు తేల్చుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అలాగే ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు. పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రభుత్వమే ముందుకొచ్చి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా దీన్ని కాపాడుకుంటుంది, అసలు కాపాడే ఉద్దేశం ఉందా లేదా అనేది చాలా చర్చ జరుగుతుంది, అది వేరే విషయం. అలాగే ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇదేదో ఒక విశాఖపట్నం సమస్యగానో, కేటీఆర్ ఈ విషయంలో కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ విశాఖపట్నం స్టీల్దే కదా అని మనం, ఇది మన కాదు కదా అని అనుకుంటే అది అక్కడితో ఆగదు, రేపు మన దాకా వస్తుంది, మన BHEL దాకా వస్తుంది, లేకపోతే మన BDL దాకా వస్తుంది, లేకపోతే ఇంకో దాని దాకా వస్తుంది. కాబట్టి అది ఎక్కడ ఉన్నా అది మనదనుకొని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రాష్ట్రంలో విశాఖలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాన్ని ఇది రాష్ట్రం యొక్క అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇది తన విధానం అని చెప్తోంది. ఓకే, ఆ విధానాన్ని మరి పార్లమెంట్లో చర్చిస్తారా, అక్కడ ఎలాగా దాన్ని చర్చిస్తారనేది అది సెకండరీ. సో కేటీఆర్ కామెంట్స్తో ఇది ఒక్కసారిగా ఫ్లేరప్ అయింది. దీని మీద ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, దోబూచులాట ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో డబుల్ గేమ్ ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేటీఆర్ స్టేట్మెంట్ మీద ఎలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎలా స్వాగతించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కాసం వెంకటేశ్వర్లు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మురళి గారు, కందారపు మురళి గారు, CPM సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో TRS అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం వెంకటేశ్వర్లు గారు, కేటీఆర్ గారి స్టేట్మెంట్ని ఎలా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్లో అయినా సరే దీన్ని అక్కడ ఆపకపోతే ఇది మన దాకా వస్తుంది, రేపు BHEL కూడా వీళ్ళు అమ్మకానికి పెడతారనేది ఆయన ఆందోళన. అందుకే ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ అన్నారు. ఈ విషయంలో దాన్ని మనము కేటీఆర్ గారు ఏం ఆలోచన చేసి ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. ఏమంటే ఆయన ఇవాళ ఆడలేక మధ్యలోడు అన్నట్టు తెలంగాణలో వాళ్ళ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంది.
మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు వచ్చినారు. అయితే సెంటిమెంట్ రాజకీయాలు తెలంగాణ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అవి చేయలేక మళ్ళీ పక్కకు పోవడం ఏదైతుందో, పక్క ఆలోచన చేయడం ఏదైతుందో తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. ఆయన చాలా విషయాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, అంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉన్న ఉద్యోగాలనే చేయలేని పరిస్థితి. దళితులను అందరూ కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నాడు. వ్యాపారవేత్తలు కాదు కదా, దళితులను పాపం 3 ఎకరాల భూమి కూడా ఇవ్వకుండా వాళ్ళ ఆస్తులనే దోచుకునే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే రకంగా అన్ని రకాలుగా ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా మర్చిపోయి కేవలము తండ్రి కొడుకులు రాజకీయాలు ఆడుతూ మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రాజకీయాలను తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, దుబ్బాకి ఎన్నికలు వచ్చినాయి, దాంట్లో ఓడిపోయినాడు. వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కన్ను తప్పి అంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా వాళ్ళ పరిస్థితి కనపడ్డది. ఎంఐఎం తోటి దోస్తానం చేస్తే తప్ప ఆ మేయర్ యొక్క పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళ 3rd ప్లేస్ లో 4th ప్లేస్ లో ఉన్నారు అనేటువంటి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ యొక్క సర్వే. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఎమ్మెల్సీ ఎన్నిక నడుస్తా ఉంది. అంతకుముందుకు ఏంటంటే నాగేశ్వరరావు గారికి మద్దతు ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసినారు. తర్వాత వాళ్ళకి ఎవరికి నాయకుడే లేనట్టు పివి నరసింహారావు గారి బొమ్మను తీసుకొచ్చి గెలవాలన్నటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ కూతురుని తీసుకొచ్చినారు. అయినా కానీ క్యాంపెయినింగ్ వేస్తలేదు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నిటిని ఆలోచన చేసిందంటే మళ్ళీ ఒకసారి సెటిలర్స్ ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ హైదరాబాద్ లో మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రాజకీయాన్ని ఆ కేంద్రంగా మన యొక్క కేటీఆర్ గారు మళ్ళీ ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడేసి ఇలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చేస్తే ప్రజలందరూ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. దాని ప్రకారం మళ్ళీ మాకు ఓట్లు దండుకోవచ్చు అనేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మా మద్దతుని కేటీఆర్ ప్రకటిస్తున్నంత మాత్రాన సెటిలర్స్ ఓట్లు పడిపోతాయా? అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. ఇవాళ సెటిలర్స్ కూడా అంత అమాయకులు ఏం కాదు. సెటిలర్స్ అట్లా కాదు వెంకటేశ్వర్ గారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ప్రైవేటీకరణ వైపే వెళ్ళిపోతోంది. బీజేపీ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, నాట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తోంది. కాబట్టి పైపై మెరుగులే, పైపైకి నో అంటున్నా కూడా ఇంటర్నల్ గా సమర్థిస్తుందని ఇప్పటికే బట్టబయలైన నేపథ్యంలో ఒకవేళ దాన్ని వ్యతిరేకిస్తే టీఆర్ఎస్ కి వైసీపీకి ఇక్కడ దూరం పెరిగే అవకాశం ఉంది కదా. వైసీపీ అభిమానులు మొన్న ఎలక్షన్ లో టీఆర్ఎస్ కి ఓట్లు వేశారు కదా. అవునవును, ఇప్పుడు కూడా అదే రాజకీయం చేయబోతున్నారు అని చెప్తా ఉన్నా నేను. ఇవాళ టిఆర్ఎస్ కు ఆ తెలుగుదేశం అభిమానులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే ఇంకా ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా గంపగుత్తగా ఓటేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది తప్పనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లా వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కాంట్రాక్టులు కట్టబెట్టి ఎట్లా దోసుకుంటున్నారో ప్రజలందరికీ తెలుసండి. ఇది మామూలు విషయం కాదు. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ప్రైవేటీకరణ వద్దు అనేటువంటి విషయము ఇక్కడ ప్రజల సెంటిమెంట్ కావచ్చు, ప్రజలు విశాఖ ఉక్కు, ఆంధ్రలో అప్పు అని చెప్పేసి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి విషయం కావచ్చు. కానీ అప్పులలో నడుస్తున్నటువంటి విషయాల్లో ఇవి ఏ రకంగా తీర్చాలనేటువంటి విషయంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రయత్నాలలో కూడా ఎక్కడ కూడా సఫలీకృతం కావట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ఒక పాలసీ మ్యాటర్ గా తీసుకొని ఇవాళ ఇది ఒక విశాఖ ఉక్కునే ప్రైవేటీకరణ చేస్తలేదండి. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు అప్పులలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మనం మొయ్యలేని పరిస్థితికి ఓకే. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ మ్యాటర్ గా బీజేపీ చెప్తోంది. రాష్ట్రాలేమో ఆందోళన చెందుతూ ఉంటాయి, ఇట్లా ప్రైవేట్ పరం చేసుకుంటే ఎట్లా అని. ఎందుకంటే మళ్ళీ కార్మికులు రోడ్డున పడితే వాటిని భరించాల్సింది రాష్ట్రాలు కదా. కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉంటుంది, అది వేరే విషయం. అది ఏంటనేది కేంద్ర పాలసీ ఏంటి అనేది ఒక పక్కన పెడితే, ఇవాళ పట్టాభిరామ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యమం. విశాఖ పర్టికులర్గా ఉత్తరాంధ్ర, విశాఖ, గోదావరి జిల్లాలు, విజయవాడ వరకు దాని సెగ తగులుతోంది, గట్టిగానే పోరాడుతున్నారు. సరే, అధికార పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ కానీ
సార్ బీజేపీ ఎట్లాగ అక్కడ మాట్లాడడం లేదనుకోండి, బీజేపీ నాయకులకి అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే కేంద్రం డెసిషన్ కాబట్టి. ఇప్పుడు కూడా వెంకటేశ్వర్లు గారిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల. సో ఈ పరిస్థితుల్లో కేటీఆర్ గారు ఇచ్చిన ఈ ప్రకటనని ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కానీ ప్రజలు కానీ ఎలా చూస్తాయి, ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ స్పిరిట్తో దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పట్టాభిరామ్ గారు? గుడ్ ఈవినింగ్ వికే గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం. మేము కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రానికి చెందినటువంటి సంపద విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, మరి అటువంటి సంపద 32 మంది దాదాపు బలిదానంతో ఏర్పాటైనటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి మేము కూడా పూర్తిగా మా సహాయ సహకారాలు అందిస్తాం. అవసరమైతే విశాఖపట్నం వచ్చి కూడా మేము ఇక్కడ మీకు సంఘీభావం తెలియజేస్తామని ఏదైతే కేటీఆర్ గారి వాళ్ళ ఒక స్టేట్మెంట్ని ఇచ్చారో మేము దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఎందుకంటే దట్ షుడ్ బి ది స్పిరిట్. అంటే ఒక రాష్ట్రం ఇప్పుడు ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇవాళ కలిసి ఉండి ఇవాళ విడిపోయినప్పటికీ ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు నిలబడటం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ రోజున వారు అటువంటి గెస్చర్ వాళ్ళు చేశారు. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రానికి ఏదన్నా ఇటువంటి ఆపద ఏదైనా వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం కూడా అదే రీతిగా స్పందించాలి. కాబట్టి ఒక మంచి పరిణామం ఇది. ఇవాళ కేటీఆర్ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలి. ఇవాళ పొరుగునున్నటువంటి రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేత, అక్కడ ఉన్నటువంటి మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే మేము కూడా మీతో చేయి కలుపుతామని ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుని ఇవాళ ప్రత్యక్ష కార్యాచరణలో దిగాలి వెంకటకృష్ణ గారు. ఏదో ఉత్తరాలతో కాలయాపన చేస్తానంటే కుదరదు. ఈ లవ్ లెటర్లకి అయిపోయింది ఇంకా టైము. ఎందుకంటే ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి డ్రామా వీకే గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ పాస్కో చీకటి ఒప్పందం అనేది పూర్తిగా జగన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగింది. ఇదంతా కూడా జూన్ 2019లో ఈయన గారిని కలిసిన తర్వాతే జూలై 2019లో ఆయన మొట్టమొదటిసారిగా పాస్కో వాళ్ళు వెళ్ళి ప్రతిపాదన ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి, మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. ఈయన పచ్చ జెండా ఊపిన తర్వాతే కదా పాస్కోడ్ ముందుకొచ్చింది. సెప్టెంబర్లో విజయసాయిరెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ గారితో సమావేశం అయిన తర్వాతే కదా ఇటువంటి ఒక దిక్కుమాలిన ఎంఓయూని పాస్కోతో చేసుకున్నది. నవంబర్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మరుసటి రోజే కదా వైజాగ్ వెళ్లి మేము దీన్ని ప్రైవేట్ పరం చేస్తామని అనౌన్స్ చేసింది. అక్టోబర్ 26, 2020 జాయింట్ వర్కింగ్ గ్రూప్ పాస్కోకి RINLకి ఏర్పాటైన తర్వాత 2 రోజుల కాలంలో పాస్కో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లారు సార్? జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లారు. అట్లా ప్రతి స్టేజ్ లో ఇవాళ డేట్లు వైజు క్రొనలాజికల్ ఆర్డర్ మొత్తం నా చేతిలో ఉంది. మొత్తం చదివితే టైం సరిపోదని నేను చదవట్లేదు, కానీ డేట్ వైజ్ ఆల్రెడీ బయట పెట్టాం. ఈయన విజయసాయిరెడ్డి A1 A2లు కలిసి ఏ రకంగా దీన్ని దగ్గరుండి పూర్తిగా ఈ కథ నడిపించారో చెప్పాం. ఆ తర్వాత డిసెంబర్ 2020లో విజయసాయిరెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసిన తర్వాతే కదా కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లో జెండా ఊపారు. పోరాటం చేశాడు వీకే గారు. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ పార్టీ కూడా బలమైన పార్టీ కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆ పార్టీనే సమర్థిస్తారు. ఆ పార్టీ చర్యని, ప్రభుత్వ చర్య, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చర్య చేసినా వాళ్ళు సమర్థించుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం అసలు కేంద్రమే చెప్పింది కదా ముందే సంప్రదించామని చెప్పిన తర్వాత ఇందులో మళ్ళీ శశబిషలు అనుమానాలు ఏం లేవు. కాకపోతే కేటీఆర్ గారు ఇంత స్పష్టంగా ఇవాళ అక్కడ జరుగుతోంది కాబట్టి మనది కాదులే అని వదిలేస్తే రేపు మన దాకా వస్తుంది అనే ఉద్దేశంతో ముందుగానే మనం అడ్డుకోవాలి అని చెప్పి అవసరమైతే అక్కడికి వెళ్తాననే ప్రకటన దాకా వచ్చింది. అంటే దీన్ని ఏపీ ఏ స్పిరిట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది నా ప్రశ్న. దీన్ని చాలా చాలా పాజిటివ్ గా మనం స్వీకరించాలి. అంటే వారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన ప్రత్యక్ష కార్యాచరణలు అదే మేము చెప్తా ఉన్నాం. ఆయన ఈ డ్రామాలు ఇవన్నీ ఆపి ఇవాళ నేను ఒక్క పాయింట్ వాళ్ళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా వీకే గారు మీ ద్వారా. ఇవాళ దినపత్రికల్లో పతాక శీర్షిక ఏంటంటే 4,64,000 కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇచ్చారంట కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి. 4,64,000 కోట్ల రూపాయలండి. అదే ఇంకొక పక్కన పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా గత 6 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది
3,29,000 కోట్లు. అంటే ఒక పక్కనేమో 4,60,000 కోట్లు పన్ను రాయితీల కింద ఇచ్చేస్తారు. అంటే దాదాపుగా సంవత్సరానికి 92,800 కోట్లు పన్ను రాయితీలుగా ఇస్తూ ఒక్క 3,000 కోట్లు ఒక్క సంవత్సరం నష్టం వస్తే మీరు పరిశ్రమని తెగనమ్ముతారా సార్? మీరు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి సంవత్సరానికి 1,00,000 కోట్లు దోచిపెడుతున్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక 3,000 కోట్లు నష్టం వస్తే మీరు ఎలా అమ్ముతారు సార్? ఈ మాటలు మాట్లాడలేడా ముఖ్యమంత్రి? మొన్న నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయాల్ని ప్రస్తావించలేడా ముఖ్యమంత్రి? నోట్లో నుంచి మాట పెగలట్లేదా? కాబట్టి ఇంత దుర్మార్గంగా ఇది జరుగుతుంటే రెండో పక్కన ఇంకోటి కూడా నేను ఇవాళ ఇంకొక వాస్తవం కూడా చెప్పాలి వికే గారు. 2017 సంవత్సరంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆ రోజున నష్టాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఓఎన్జీసీ ద్వారా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడిని జిఎస్పిసిలో పెట్టించిందా లేదా? 8,000 కోట్లు ఓఎన్జీసీ ఉద్యోగస్తులందరూ ఆ రోజున తిరగబడ్డారు. ఇది ఈ ఓఎన్జీసీకి భారం అవుతుంది, మీరు ఏ రకంగా 8,000 కోట్లు తీసుకెళ్లి గుజరాత్ పెట్రోల్లో మీరు ఇన్వెస్ట్ చేయిస్తారని చెప్పి ఆ రోజున ఆందోళన చేశారు. అయినా కూడా వినకుండా ఆ రోజున గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆదుకున్నారు. మరి అటువంటి ప్రయత్నం ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు చేయరు సార్? అంటే గుజరాత్ లో ఉన్నటువంటి ఒక సంస్థని కాపాడటం కోసం మీరు 8,000 కోట్ల రూపాయలు తీసుకొస్తారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అటువంటి సహకారాన్ని మీరు అందించారా? మీరు అమ్మకుండా చక్కగా పెట్టుకున్నారు. ఒక్క నిమిషం పట్టాభి గారు. మురళి గారు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రైవేటైజేషన్ విధానాలు కానీ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ఇటీవల చూసాం కదా మనం. ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీని వ్యతిరేకిస్తూనే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్స్ని 100% అమ్మేస్తామని చెప్పినప్పుడు అక్కడ ప్రజలు రోడ్డు ఎక్కారు. కొన్ని రోజులుగా ఉద్యమం తీవ్రంగా చేస్తున్నారు. కాబట్టి దానికి మా పూర్తి సపోర్ట్ ఉంటుంది అని కేటీఆర్ ఓపెన్గా ప్రకటించారు. దీని మీద ఇనిషియల్గా సిపిఎం పార్టీగా మీ స్పందన ఏంటి కేటీఆర్ గారు ఇచ్చిన మద్దతుని? సార్, మీకు పట్టాభి గారికి వెంకటేశ్వర గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు కేటీఆర్ గారు చేసినటువంటి ప్రకటన ఆహ్వానించదగ్గింది, దాన్ని స్వాగతిస్తున్నాము. ఈ రకమైనటువంటి పరస్పర సహకారం ఇరు రాష్ట్రాల మధ్య ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యనే కాకుండా ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సారూప్యమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవి కేంద్రంతో పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యలు. ఈ సమస్యల పరిష్కారంలో వీలైనంత ఐక్యంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థను మొత్తాన్ని ధ్వంసం చేస్తా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తా ఉంది. ఇదేదో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య. జిఎస్టీ సమస్య తీసుకున్నా, వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నా, ఎలక్ట్రిసిటీకి సంబంధించి తీసుకున్నా, ఇంకా అనేక అంశాలు తీసుకున్నా, వీటన్నిటిల్లో కూడా రాష్ట్రాల హక్కులు హరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదొక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమస్యగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మధ్య ఈ రకమైనటువంటి సారూప్యత అవసరం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు కేటీఆర్ గారు చెప్పినట్టు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, ఇంకొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ. అదే మాదిరి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అనేకం పరిష్కారం కాకపోగా ప్రత్యేక హోదా లాంటివి మీకు ఇచ్చే సమస్య లేదు అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూసాం. అదే మాదిరి రాజధానికి నిర్మాణానికి ఎంతగానో సహకరిస్తామని చెప్పి ఒక కొండలో మట్టి నీళ్లు తెచ్చి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం. పోలవరానికి సంబంధించి వస్తున్నటువంటి సమస్యల పరిష్కారంలో కేంద్రం యొక్క పక్షపాత ధోరణిని మనం గమనిస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి మన కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన దాకా ఏ విషయంలోనూ మన రాష్ట్రానికి సహకారం ఇవ్వడం కంటే కూడా
మొన్న బడ్జెట్ లో రైల్వేకి సంబంధించిన జోన్ విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేక అంశాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పదే పదే ద్రోహం చేస్తా ఉంది. అటు తెలంగాణకు గాని ఇటు ఆంధ్ర రాష్ట్రానికి గాని తెలుగు వాళ్ళకి పెద్ద ఎత్తున ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రకటన వెలువడడం అది సరైనటువంటిది, ఆహ్వానించదగింది. ఇది పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పటాబి గారు చెప్పినట్టుగా దాన్ని ఇన్వైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా మేము కూడా ఇన్వైట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు రైతాంగ పోరాటం చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. రైతాంగ పోరాటం సంబంధించి ఇప్పుడు మద్దతుగా మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ వైసీపీ నాయకత్వం కూడా మద్దతుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ రైతాంగ చట్టాలని సవరిస్తూ రైతులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఈ 3 పార్టీలు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం విస్మరించకూడదు. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సంస్కరణల్ని వీళ్ళు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ లో ఈ 3 పార్టీలు వ్యవహరించినటువంటి తీరు మనం విస్మరించకూడదు. అదే మాదిరి వ్యవసాయానికి సంబంధించిన సంస్కరణల్ని లేదా ఇంకా అనేక సందర్భాల్లో పార్లమెంట్ లో బీజేపీకి సానుకూలమైనటువంటి కేసీఆర్ కూడా కేసీఆర్ కాదండి, కేసీఆర్ కాదు, ఎన్సీఆర్ పౌరసత్వ చట్టం, పౌరసత్వ సమస్య, అవును పౌరసత్వ సమస్య విషయంలో గాని వీటన్నిటిలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు చెబుతున్నది ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఒకటి. ఇది సరైనటువంటిది కాదు. ఇది ఏదైనా సందర్భాన్ని బట్టి లేదా ఆ సమస్యను బట్టి తీసుకున్నటువంటి వైఖరి కడదాకా గట్టిగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి సమస్యగానే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యని చూడాలి. అనేక మంది త్యాగాల ఫలితంగా, బలిదానం ఫలితంగా ఇది వచ్చినటువంటి ఒక పెద్ద మనం సాధించినటువంటి సంస్థ. అట్లాంటి దాన్ని ఏదో ఒక కర్మాగారంగా చూడకూడదు, ఇది ఒక జీవాగారంగా చూడాలి. అనేక లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఒక సంస్థ ఇది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదాంశం. దాంట్లో సందేహం లేదు. అసలు కేటీఆర్ ఏమన్నారు ఆ అనడంలో ఉద్దేశం ఏంటి అనేది ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. విన్న తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. ఒకసారి బైక్ ప్లే చేయండి. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఒక ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా నిన్న చూసిన పేపర్లో చూసిన, ఈరోజు టీవీలో కూడా చూసిన, అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతున్నారో, ఉద్యోగులు ఎవరైతున్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం. తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు, సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ నేను మళ్ళొక్కసారి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఆలోచించండి. రైట్, అది కేటీఆర్ యొక్క భావం ఏంటంటే ఇది ఎక్కడితో ఆగుతుందా అనేది చెప్పలేం కాబట్టి ఎవరికి కష్టం వచ్చినా కలిసి ఎదుర్కోవాలి. ఇవాళ వైజాగ్ స్టీల్ అవ్వకుండా ఆపుకోవాల్సిన అవసరం ఉంది, కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. రేపు తెలంగాణలో కూడా ఇలాంటి సమస్య ఏదైనా వస్తే వాళ్ళు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇట్స్ మ్యూచువల్ ఇదిగా ఉండాలి, పోరాటమైనా కలిసి పనిచేసుకోవడమైనా అనేది ఒకటి. నిజానికి ప్రత్యేక హోదా అంశం వచ్చినప్పుడు కూడా పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగిన మాట కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ టైంలో. కాకపోతే మాకు కూడా ఇవ్వండి అన్నారు, పోటీ పెట్టారు, అది వేరే విషయం. ఏపీకి ఇవ్వండి కానీ మాకు కూడా ఇవ్వండి అని అడిగారు. బట్ ఇవాళ ఈ విషయంలో మాత్రం శ్రీధర్ రెడ్డి గారు ఈ పర్టికులర్గా ఈ ప్రకటన చేయడంలో ప్రయోజనాలు, అంటే ప్రయోజనాలు ఇన్ ద సెన్స్ రాష్ట్రాల ప్రయోజనాలు, రాష్ట్రాల హక్కులు హరించి వేయబడుతున్నాయి, లేకపోతే రాష్ట్రాల ఉనికికే ప్రమాదం తెస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే యాంగిల్ మాత్రమే ఉందా, లేక ఇంకేమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయా ఈ ప్రకటన చేయడం వెనుక? దీంట్లో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ఇవాళ దేశం మొత్తం మీద ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం తెగ నమ్ముకుంటున్న విషయం తెలీదా? ఇవాళ ఒకటే, తెలంగాణ ఉద్యమం చేసిన అన్ని రోజులు కూడా ఏం చెప్పినాము? రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పినాం. అన్నదమ్ములుగా కలిసి ఉందామన్న వాళ్ళము అన్నకో తమ్మునికో కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీంట్లో బీజేపీ ఇంత జబ్బదర్చుకోవాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలేదు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతున్నా నేను విన్నాను ఫోన్లో, ఏందేందో చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు విశాఖ ఉక్కు ఏం చెప్పారు? ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సెటిలర్ల ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ అంటున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి, గ్రామ పంచాయతీలు రకరకాల ఎలక్షన్స్ అయినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో, చాలా కాన్స్టిట్యున్సీలలో ఈ ఓట్లను ప్రభావితం చేయగలిగేటువంటి స్థాయిలలో, ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎన్నికల కోసమే మాట్లాడలేదు, ఒక్క విశాఖ గురించే మాట్లాడలేదు. దేశం మొత్తం మీద అమ్ముకుంటున్నటువంటి ఎయిర్ ఇండియా గురించి కానివ్వండి, హెచ్పిసిఎల్ గురించి కానివ్వండి, వేరియస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, రేపొద్దున తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అంటాం మనం. ఇవాళ కంట్రోలింగ్ స్టేక్ కనుక లేకపోయి ఉంటే ఇప్పటికే అమ్ముకునే జాబితాలో సింగరేణి కూడా ఉండేది. బిహెచ్ఎల్ ఎట్లాగో ఇప్పుడు నాశనం చేసిండ్రు. బిహెచ్ఎల్ అలైడ్ యూనిట్స్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు, కొత్తగా ఎంప్లాయీస్ ని రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఉన్న కాంట్రాక్ట్ లేబర్ యూనియన్స్ ని కూడా కంప్లీట్ గా ఎంప్లాయీస్ ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇవాళ తెలుసుకోవాలా, పెద్ద కుట్ర దాగి ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మే దాంట్లో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ఎంతండి? మొత్తం విశాఖ ఉక్కు ఆస్తులు 32,500 కోట్లు అని చెప్పేమో నిర్మలా సీతారామన్ చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తారు. ఏది నిజము? ఇవాళ బుక్ వాల్యూ మీద మీరు మొత్తంగా పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీని తెగమ్ముకుంటూ పోతుంటే నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ఆంధ్ర ప్రజలు, తర్వాత సింగరేణి నమ్ముకుంటే తెలంగాణ ప్రజలు. ఈ రకంగా దేశం మొత్తం కూడా రైల్వే నమ్ముకుంటే ది లార్జెస్ట్ సింగిల్ ఎంప్లాయర్ ఇన్ ది కంట్రీ ఇస్ రైల్వేస్. ఇవాళ 111 రద్దీ ఉన్న రూట్లను మీరు ప్రైవేటైజ్ చేస్తుంటే రాబోయే రోజుల్లో సంవత్సరానికి 63,000 కోట్ల రూపాయలు రైల్వేకి ఆదాయం పోతుంది. ప్రైవేటైజేషన్ జరిగినంత మేరకు ఎంప్లాయీస్ పోతారు. దాని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయో వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అసలు ఈ దేశంలో వీటిని ఈ డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లేదండి, అవసరం లేదు మా వాదన. మొత్తంగా వెంకటకృష్ణ గారు నాకు ఒక నిమిషం సమయం ఇవ్వండి, నేను సమాధానం ఇవ్వదలుచుకున్నా. మొత్తంగా ఉన్నటువంటి 339 పిఎస్యులలో 257 పనిచేస్తున్నాయి. దాంట్లో 72% 184 కంపెనీలు ఇవాళ లాభాలలో ఉన్నాయి. మీకు నేను చెప్పదలుచుకున్నాను, 2018-19లో ఈ అన్ని కంపెనీలు కలిసి 1,43,000 కోట్ల లాభాన్ని ఆర్జించినాయి. అంతకుముందు సంవత్సరం కంటే కూడా అది 11.3% ఎక్కువగా. అదే సమయంలో ఈ అన్ని కంపెనీలు కలిసి కేంద్ర ప్రభుత్వానికి కట్టినటువంటి యొక్క ఆదాయము, పన్నులు అనుకోండి, డివిడెండ్లు అనుకోండి, 3,72,000 కోట్ల రూపాయలు. మీరు మొత్తం కంపెనీలను అమ్ముకుంటున్నామని ఎందుకు చెప్తున్నారు? లాసుల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎంత లాసు? ఇప్పటి వరకు అక్యుమిలేట్ అయిన లాసు 31,000 కోట్ల రూపాయలు మాత్రమే. 31,000 కోట్ల రూపాయలు లాసులో ఉంటే 3.5 లక్షల కోట్ల రూపాయలు మీకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి యొక్క సంస్థల్ని అమ్మేస్తారా? 1,43,000 కోట్ల లాభాన్ని ఆర్జించేటటువంటి యొక్క కంపెనీలను అమ్మేస్తారా? ఇంతకుముందు పట్టాభి గారు కూడా చెప్పారు, నేను విన్నాను, 4,64,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తారు, 7,84,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో పెద్ద పెద్ద కంపెనీలు ప్రైవేట్ కార్పొరేట్లు బెయిల్అవుట్లు ఇస్తారు, ఎన్పిఎల్ ఉంటాయి మేజర్ కార్పొరేట్స్. ఇవన్నీ కాదని
31,000 కోట్ల రూపాయలు మాత్రమే కొన్ని కంపెనీస్ లో లాస్లు ఉంటే వాటిని అబ్జర్వ్ చేసుకోలేరా? కాలానుగుణంగా వాటిని ఆధునీకరించలేరా? ఇది పెద్ద కుట్ర. దేశం యొక్క కంపెనీలను, దేశ సంపదని ఇన్ని సంవత్సరాలుగా మన ఆత్మ అనుకున్న వాళ్ళని దాన్ని ఇప్పుడు ఒకటి శ్రీధర్ రెడ్డి గారు నిజానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానం మీద వ్యతిరేకం, భిన్నాభిప్రాయాలు, నిజానికి నెగిటివ్ ఇదే ఒపీనియన్ ఎక్కువ వస్తూ ఉంది, అందులో సందేహం లేదు. కానీ ఇందులో కుట్రే ఉంటుంది. ఆ పార్టీ కూడా ఈ దేశానికి చెందిన పార్టీనే, ఆ పార్టీ కూడా ఈ దేశంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచిన పార్టీనే. కుట్ర ఎందుకు చేస్తుంది? కాకపోతే విధానాల పరంగా కొంత ఇది కావచ్చు. ఈ ప్రైవేటైజేషన్ అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాకనే పుట్టలేదు కదా. తెలంగాణలోనే అజంజాహి మిల్లును చూసాం మనం, నిజాం షుగర్స్ను చూసాం మనం, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ చూసాం మనం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఏపీ స్కూటర్స్ చూసాం, IDPL చూసాం, ఎన్నో ఉన్నాయి మన కళ్ళ ముందు పోయినవి. అంటే ఇదేదో టీఆర్ఎస్ బాధ్యులా దీనికి, లేకపోతే కాంగ్రెస్ బాధ్యులా, తెలుగుదేశం బాధ్యులా, బీజేపీ బాధ్యులా అని కాదు. ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు కొన్ని పోతున్నాయి. కాకపోతే ఇవాళ అసలు అమ్మాల్సిన అవసరం లేకుండా అద్భుతంగా కొన్ని వేల లక్షల కుటుంబాలను పోషిస్తున్న కంపెనీని ఎందుకు ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుందనే దాని మీద చర్చ నడుస్తోంది. అయితే ఒక్క మాట సార్ శ్రీధర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు దీని మీదనే ఇంత సీరియస్గా ఎందుకు స్పందించారు? ఇది బీజేపీ కాబట్టా, ఇది చేస్తున్నది బీజేపీ కాబట్టి స్పందించారా? మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే మిగతా విషయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే మిగతా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఇలాంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి మధ్యాహ్నం నుంచి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటేశ్వర్ గారు, ఇక్కడ క్లియర్గా కేంద్ర ప్రభుత్వం మీన్స్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కి ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది. అది దుబ్బాకలో బయటపడ్డది, హైదరాబాద్లో బయటపడ్డది, అంతకు ముందు నుంచే మొదలైంది మాటల యుద్ధం. ఇక ఇప్పుడైతే పీక్ స్టేజ్లో ఉంది. ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందో, అంటే దారి తీస్తుందంటే ఏదో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని కాదు, కానీ రాజకీయంగా ఎటు దారి తీస్తుందో అనే ఒక అంశం. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ తీసుకున్న ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ అందులో భాగంగా వెంకటేశ్వర గారు వినబడుతుందా? పేపర్స్ ఉన్నాయా? నాప్కిన్ పేపర్స్? వెంకటేశ్వర గారు వినబడుతుందా? వెంకటేశ్వర గారు బాబా, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరిగి వచ్చి కూర్చున్నట్టున్నారు. రైట్, మురళి గారు మీరు మీకేమనిపిస్తుంది? ఇది బీజేపీకి టీఆర్ఎస్ కి ఉన్న చాలా అంటే నువ్వా నేనా అన్నట్టు జరుగుతోంది కదా, వార్ జరుగుతోంది కదా. ఆ వార్లో భాగంగా బీజేపీని అటాక్ చేయడంలో భాగంగా ఎత్తుకున్నారు అనుకోవచ్చా దీన్ని? వాళ్ళు ఏ ఎత్తుగడతో ఈ మాటలు మాట్లాడినా ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య, తీవ్రమైనటువంటి ఉద్యమంగా ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నటువంటి సమస్య. ఇక్కడ దాదాపు బీజేపీ, జనసేన మినహా, జనసేన కూడా పాక్షికమైనటువంటి పద్ధతిలో దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సమస్య. రేపు అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ద్వారా వాళ్ళకి లాభం జరుగుతుందా, లేదంటే బీజేపీని ఎదుర్కోవడం కోసం తోడ్పడుతుందా, ఇవన్నిటికంటే కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా ముందుకు వచ్చేసింది, ప్రజా సమస్యగా ముందుకు వచ్చింది. ఈ ప్రజా సమస్యని మాట్లాడడం మంచిది. ఇదే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే బీజేపీని ఎదుర్కోవడానికి ఇది ఒక్కటే అని కూడా నేను అనుకోవడం, ఇంకా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల హక్కుల్ని హరించే విషయంలో చేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, రెండు సమన్వయంతో ఈవెన్ కాంగ్రెస్ కూడా ఈ విషయాల్లో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఆ రూపంలో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మొదటిది. రెండవది, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారు చెప్పే చిత్తశుద్ధికి సంబంధించి రకరకాల చర్చలు లేదా ప్రశ్నలు ఇప్పుడు పట్టాభి గారు చాలా అంశాలు లేవనెత్తారు. వీటన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఆయన ఏదో మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను వచ్చి ఏకాంతంగా కలుస్తాను, లేదంటే కార్మిక సంఘాలని, అఖిలపక్ష పార్టీలని తీసుకొని వచ్చి నేను కలుస్తాను, కలవడము లేదంటే మనం ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడము దీంతోనే అయిపోతుందని కాదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పం గనక ఆయనకి బలంగా ఉంటే తక్షణం అఖిలపక్ష సమావేశాన్ని జరిపి
తన మనసులో ఉన్నటువంటి విషయాలని చర్చకు పెట్టాలి. దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే విషయాలని ఇతర పార్టీలతో చర్చ చేయాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కలుపుకొని ఒక ఉద్యమ కార్యాచరణని ఆయన తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యాచరణ ఆధారంగా ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఇది పార్టీలు గాని ప్రజలు గాని చెప్తున్న మాట, కానీ వారి మనసులో ఇది ఉన్నట్టేం కనిపించట్లా. ఎందుకంటే కేంద్రమే స్పష్టంగా వీరికి ముందే చెప్పామని చెప్పిన దానికి కూడా మాకు చెప్పలేదు, మాకు తెలియదు అని చెప్పే ఖండించలేని పరిస్థితిలో లేరు వీళ్ళు. ఖండించే పరిస్థితిలో లేరు వీళ్ళు. ఒప్పుకుంటున్నారు, అర్ధాంగీకారం అన్నట్టుగా దాన్ని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇంతకంటే ఇంకేదో చేయగలుగుతుంది, స్టీల్ ప్లాంట్ని కాపాడగలుగుతుంది అనే పరిస్థితి డౌటే. ఒక్క నిమిషం సార్, శ్రీధర్ రెడ్డి గారు, మీకు టిఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీకి నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మీరు టిఆర్ఎస్ పార్టీగా ఇవాళ ఈ ప్రైవేటైజేషన్ పాలసీని బీజేపీ తీసుకున్నది కాబట్టి అందులో పనిగా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కూడా భుజానికి వెతుకుంటున్నారా? ఎందుకంటే బీజేపీ విధానం కాబట్టి. అదే వైసీపీ విధానం అయితేనో లేకపోతే ఇంకొకరిది అయితేనో మీరు పట్టించుకోరు, మాకేం సంబంధం, ఆ రాష్ట్రం వాళ్ళు గంగలో దూకే మాకేం సంబంధం అంటారు. బీజేపీ మీద కోపంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారా శ్రీధర్ రెడ్డి గారు? బీజేపీ మీద కోపం అనే విషయం కాదండి. ఇవాళ దేశం సంపద ఇదంతా కూడా. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆందోళనతో ఉన్నారు, తెలంగాణ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. నేను ఇవాళ ఒక విద్యుత్ సంఘం వాళ్ళది, ఆ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన విషయాలు కూడా విన్నాను. వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న దాంట్లో ఈ విద్యుత్ రంగాన్ని కూడా ఎక్కడైతే ప్రైవేటీకరణ చేస్తుందేమో అనే భయం కూడా ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు అయింది, హెచ్పిసిఎల్ పోయింది, అన్ని సంస్థలను రాష్ట్రాలకు హక్కు లేదంటున్నారు. రేపు సింగరేణి నమ్మితే మన పరిస్థితి ఏంది? రేపు బిహెచ్ఎల్ నమ్ముతారు, బిహెచ్పిఎల్ నమ్ముతారు, ఆఖరికి రక్షణ రంగానికి సంబంధించిన డిఆర్డిఓ లాంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటైజ్ చేస్తే మన పరిస్థితి ఏంది? ఎల్ఐసి నమ్ముతా అంటున్నారు. ఎల్ఐసిని మినిమం చర్చ లేకుండా పార్లమెంటులో 27 సవరణలు తీసుకొచ్చి, ఎల్ఐసి యాక్ట్ ఉంది 1957లో, దాన్ని పార్లమెంట్ లో చర్చ రాకుండా ద్రవ్య బిల్లులు పెట్టేసి వన్ సైడ్ కొట్టేదామని చూస్తున్నారు. ద్రవ్య బిల్లులోనే పెట్టేసి సవరణలు పెట్టి కొట్టేదామని చూస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఇక్కడ రాష్ట్ర ప్రజలను రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా పోరాడతాం కదా. అక్కడ బీజేపీ ఉండని ఇంకోటి ఉండని. సార్ ఇంతకుముందు మీరు అన్నారు స్ట్రాటజిక్ డైవెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, కానీ లాభాలు వచ్చే సంస్థలు ఎందుకు అమ్ముతున్నారు? నేను చెప్పాను, ప్రాఫిట్స్ వచ్చే సంస్థలు అమ్ముతారు ఎవరన్నా కానీ. ఎందుకు అమ్ముతున్నారు? ఖచ్చితంగా దీంట్లో కుట్ర అంటే ఏంటి? బేసికల్లీ కొంతమంది అస్మదీయులను, వాళ్ళకి దగ్గర వాళ్ళను, అది అంబానీ అయి ఉండొచ్చు, అదానీ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో లాస్లు వచ్చినాయి, అమ్మినావయ్యా, కానీ ఏ విమానమైనా ఎయిర్పోర్ట్కే రావాలి కదా. ఎయిర్పోర్ట్కి ఎందుకు ఇవ్వాలి? సీపోర్ట్ ఎందుకు ఇవ్వాలి? రైల్వేలు ఎందుకు ఇవ్వాలి? రైల్వేలు మీకేం నష్టం చేయలేదు కదా. వై ఆర్ యు సెల్లింగ్ ఇట్? రైల్వేలలో ప్యాసింజర్ లైన్స్ ఎప్పుడు కూడా మనం ప్రాఫిట్ ఓరియంటేషన్ లో చూడలే కదా, వాటిని ఎందుకు అమ్ముతున్నారు? కాబట్టి ఇంకొకటి కూడా చెప్తా మీకు, బిఎస్ఎన్ఎల్ ను ఎంత మేరకు మీరు వాళ్ళు నాశనం చేసిండ్రు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాటిని నాశనం చేయడంలో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉన్నది. ఇవాటి వరకు బిఎస్ఎన్ఎల్ కి మీరు 4G లైసెన్స్ ఇవ్వరు, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఒక పద్ధతి ప్రకారము దేశంలో మినీ రత్నాలని, మహారత్నాలని, నవరత్నాలని రకరకాలుగా మనం పేరు పెట్టుకొని బ్రహ్మాండంగా 84% పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే వాటిని అమ్ముతున్నారు. మీరు వైజాగ్ ప్లాంట్ వాళ్ళు అడిగింది ఏంటి? మీరు ఇంకా క్యాప్టివ్ మైనింగ్ వాళ్ళకి ఇస్తే అంటే కొన్ని, కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది సార్. మీరు గమనించాల్సింది, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో, స్టీల్ ప్లాంట్ అమ్మే విషయంలో. అది ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ. ఇట్స్ క్వైట్. ఇప్పుడు ఒకవేళ ఎవరు మద్దతు ఇచ్చినా అది రాష్ట్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, అక్కడ బీజేపీ వాళ్ళు కామ్గా ఉండడం కావచ్చు, ఇక్కడ బీజేపీ వాళ్ళు కామ్గా ఉండడం కావచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ ఒక్క నిమిషం అండి, దయచేసి ఒక్క నిమిషం. శ్రీధర్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు, కేవలం బీజేపీని వ్యతిరేకిస్తున్న పోరులో భాగంగానే కేటీఆర్ గారు ఈ అంశాన్ని టేకప్ చేశారు అనుకోవచ్చునా?
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు పూర్తిగా వన్ సైడ్ ఉన్న రాజకీయాలు బైపోలార్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయండి. ఇలా శ్రీధర్ రెడ్డి గారికి కూడా మొత్తం తెలుసు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటే అసలు టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని ఎవరైనా నమ్ముతారా అండి? చంద్రబాబు నాయుడిని మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇస్తే మీ పార్టీలో మెర్జీ చేస్తాం. నేను విన్నాను. అదే రకంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇస్తే విలీనం చేస్తున్నా చెప్పేసి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు. దాని తర్వాత విభజన హామీలు అన్నింటి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఎక్కడ చేసుకుంటున్నారు? అదే గోదావరి జిల్లాల గురించి అట్లే ఉంది, కృష్ణా జిల్లాల గురించి అట్లే ఉంది. ఎవరైనా వద్దన్నారా అంటే చేసుకుంటుంటే? తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ వెంకటకృష్ణ గారు శ్రీధర్ రెడ్డి గారిని అడగాల, అసలు ఇది వాళ్ళ పార్టీ యొక్క పాలసీనా లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీనా స్పష్టం చేయాలి ప్రైవేటీకరణ చేసేది. ఇంకొకటి ఏంటంటే అన్ని విషయాలు మేము అన్నదమ్ములు ఉంటామని చెప్పేసి ఆంధ్రలో ఈ రోజు అన్నదమ్ములు గుర్తొచ్చారు అంటే మీకు ఈ రోజు ఒకటేసారి ఎలక్షన్ లో ఓడిపోతున్నాం కాబట్టి ఏ రకంగా దీన్ని సేవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తారా? అమరావతి గురించి మీ యొక్క స్టేట్మెంట్ ఏదో చెప్పండి. మీ యొక్క అమరావతి రాజధాని ఉండాలన్నా ఉండొద్దా స్పష్టంగా చెప్పాలండి. 3 రాష్ట్రాల పైన మీ అభిప్రాయం ఏదో స్పష్టంగా చెప్పండి. అందుకనే కృష్ణా జిల్లాల విషయంలో మీ స్పష్టమైనటువంటి విధానం చెప్పమనండి. గోదావరి జిల్లాల విషయంలో పోలవరం ఎత్తు గురించి మీ స్పష్టమైనటువంటి విధానం చెప్పమండి. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల గురించి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారో మీ విధానం చెప్పండి. అదే రకంగా ఆంధ్రాలో కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు, తెలంగాణలో కొంతమంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళపైన మీ స్పష్టమైన విధానం ఏదో చెప్పండి. అదే రకంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, దాన్ని తెరవడం కోసం మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ ఏదో చెప్పమనండి. కాగితం ఫ్యాక్టరీ ఎక్కడైతే కాగజ్ నగర్ లో కాగితం ఫ్యాక్టరీ మొత్తం బంద్ అయిపోయింది, దాన్ని తెరిచే విషయంలో మీ విధానం ఏందో చెప్పమనండి. అంటే ఈ రకంగా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఓట్ల కోసం అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెంటిమెంట్ ని ఒక రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవాలనేటువంటి ఒక దుర్దతో తప్ప ఏ రకమైనటువంటి కేటీఆర్ కు ఆంధ్ర వాళ్ళ మీద గాని లేకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద గాని ఏమాత్రం ప్రేమ లేదండి. ఇంకొక విషయం, కమ్యూనిస్ట్ పార్టీ వెంకటకృష్ణ గారు ఒక్కటే విషయం చెప్పిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దీన్ని అతిగా స్వాగతిస్తా ఉన్నారు. మొన్న రైతుల ఉద్యమంలో ఏం చేశారండి? బాధగా ఒక్క రోజు సడకులని బంద్ చేసిరు. తెల్లారి నుంచి ఢిల్లీ పోయి సపరేట్ ఇంట్లో పడుకోండి కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా అండి? ఎప్పుడు కూడా అవసరాల కోసం రాజకీయ పార్టీలు అవసరానికి అనుగుణంగా మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి తెలంగాణనైనా ఆంధ్రనైనా ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కనపడతా ఉంది. ఒక్క నిమిషం వెంకన్న, ఒక్క నిమిషం. పట్టాభి గారు నిజానికి కేటీఆర్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని లేదా ఆ పిలుపుని లేదా మా మద్దతుని డెఫినెట్గా స్వాగతిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు కానీ. మీరు కూడా స్వాగతించారు, మురళి గారు స్వాగతించారు. అయితే ఇక్కడ వెంకటేశ్వర్లు గారు మరి దాన్ని ఎదురుదాడిలో భాగంగా ఎంచుకున్నారో లేకపోతే ఏ ఉద్దేశంతో ఎంచుకున్నారో కానీ అమరావతి టాపిక్ను కూడా ఎంచుకున్నారు. నిజానికి అమరావతి ఉద్యమం 450 రోజులుగా జరుగుతోంది. ఏనాడు దాని గురించి కేసీఆర్ గారు కానీ వీళ్ళెవరూ మాట్లాడలేదు. అది మంచిది కాదు, లేకపోతే అక్కడ ప్రజలు ఇన్ని రోజులు ఉద్యమాలు చేస్తారని మాట్లాడింది లేదు. పైగా నెగిటివ్గానే మాట్లాడారు. అసెంబ్లీలో అదో డెడ్ అసెట్ అట్లా ఇట్లా అని మాట్లాడారు. సో కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు, కేటీఆర్ అమరావతి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అని రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సో పట్టాభి గారు మీకేమనిపిస్తోంది ఈ ఇష్యూ మీద? వికే గారు, అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేటీఆర్ గారి వ్యాఖ్యని మేము స్వాగతిస్తూనే మీరు అన్నట్టు తప్పనిసరిగా అమరావతి రాజధాని విషయంగా దాదాపు 450 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానిపైన కూడా, ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ రోజున ఆయన అప్పుడు వార్తల్లో కూడా మనం చాలా సార్లు విన్నాం. అంటే వాస్తు ప్రకారం చూసినా కూడా ఇది చాలా మంచి లొకేషన్, నీళ్లు ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాలుగా మంచి ప్రాంతం, ఇది అద్భుతమైనటువంటి రాజధానిగా ఇది రూపుదిద్దుకోవాలని చెప్పి ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానిస్తే ఆయన కూడా అక్కడ రావటం జరిగింది. కాబట్టి పూర్తిగా మరి ఆ రోజున ఆ విధంగా స్పందించినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయనకి చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని పూర్తిగా నాశనం అయిపోయే విధంగా మరి ఆయన కొన్ని తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మరి కేసీఆర్ గారు మరి ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా
మరి ఈ రకంగా స్పందించకపోవటం, మరి ఆ రోజు కూడా మరి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతి లాంటి అద్భుతమైనటువంటి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు కదా. కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలకి పెద్దన్న కాబట్టి జోక్యం చేసుకుంటారు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల విషయంలో అంటిల్ అన్లెస్ అదేదైనా ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ అయితే తప్ప ఒకరు జోక్యం చేసుకోలేరు కదా. ఇది వికే గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలతో మన ఆంధ్ర తెలంగాణ యొక్క సంబంధాలు మనం పోల్చలేము. ఎందుకంటే జరిగిన సమయంలో ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండి ఇది ఆ రకంగా చూడాలి మనం, మిగతా స్టేట్స్తో పోల్చకూడదు. కాబట్టి ఒక సహృద్భావ వాతావరణంలో ఆ రోజున కేసీఆర్ గారిని కూడా స్వయంగా ఆహ్వానించాం, వారు కూడా వచ్చారు, అన్ని రకాలుగా ఆయన కూడా ఆ రోజున ఆయన మద్దతు తెలిపిన పరిస్థితుల్లో మరి దానిపైన కూడా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అట్లీస్ట్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది చేస్తున్నది కరెక్ట్ కాదు, ఆ రోజున ఒక మంచి భావంతో దాని ప్రారంభోత్సవం జరిగింది, మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, మేము రైతుల చేస్తున్నటువంటి ఉద్యమానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండుండేది అనేది మా యొక్క ఆలోచన. ఇక రెండవది వెంకటకృష్ణ గారు, ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు నేను ఇప్పుడే కొన్ని డాక్యుమెంట్స్ చూస్తుంటే అయోధ్య రామరెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన March 8 అంటే 2 రోజుల క్రితం పార్లమెంట్లో రాజ్యసభలో అడిగినటువంటి అన్స్టార్డ్ క్వశ్చన్ 1502కి సమాధానంగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో టోటల్ క్యుములేటివ్ లాసెస్ ఆఫ్ 30 CPSEs 2019-20కి సంబంధించి అక్యుములేటెడ్ లాస్ మొత్తం కలిపి 30,000 కోట్లు. ఇది సాక్షాత్తు మంత్రి గారు ఇచ్చినటువంటి మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ ఆయన ఇచ్చినటువంటి సమాధానం. ఒక పక్కనేమో 4,64,000 కోట్ల రూపాయలు మీరు పన్ను రాయితీలు ఇస్తూ 30,000 కోట్ల రూపాయల నష్టాన్ని మీరు భరించలేరా సార్? ఇది దుర్మార్గం కాదా? రెండవది, నిజంగా కూడా ఇప్పుడు LIC లాంటి లాభాలు వచ్చినటువంటి సంస్థల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ ముందుకెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక మూడవది అత్యంత కీలకమైనది ఏంటంటే వికే గారు, స్టీల్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ సెక్టర్ అండి. ఇవాళ ఇండియా ఈజ్ ది 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఒక స్ట్రాటజిక్ సెక్టర్ అయినటువంటి స్టీల్లో మీరు పూర్తిగా ఇవాళ స్టీల్ ఉత్పాదన చేసినటువంటి కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే రేపట్లో ఇవాళ సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్గా మారిపోయి ధరలను అమాంతంగా పెంచేస్తూ ఉన్నాయో, ఇవాళ భారతీయ సిమెంట్స్ వీళ్ళందరూ కలిసి సిండికేట్గా మారిపోయి ఏ రకంగా సిమెంట్ ధరలతో ఆడుకుంటూ ఉన్నారో, రేపు స్టీల్ మొత్తం ప్రైవేట్ పరం అయిపోతే దాని పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. దానికి ఒక ఉదాహరణ, మొన్న చేసుకున్నటువంటి పాస్కో MOUలో ఒక్క లైన్ నేను చదివి వినిపిస్తా. ద JVC విల్ గ్రాంట్ పాస్కో మహారాష్ట్ర ఏ ప్రిఫరెన్షియల్ రైట్ టు పర్చేస్ హాట్ రోల్డ్ కాయిల్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైస్. అంటే ఈ పాస్కో వాళ్ళ ఒప్పందంలోనే పాస్కో మహారాష్ట్ర అనేటటువంటి ఒక సబ్సిడరీకి ప్రిఫరెన్షియల్ రైట్స్ ఇవ్వాలి, తక్కువ ధరకే ఇవ్వాలి అని చెప్పి ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటే మరి ఓపెన్ మార్కెట్లో స్టీల్ ప్రైజెస్ ఏ రకంగా నియంత్రణలో ఉంటాయి సార్? కాబట్టి ఇటువంటి ఒక స్ట్రాటజిక్ సెక్టర్ అయినటువంటి స్టీల్ లో చాలా ఉన్నాయండి. పాస్కోని ఇండియాకి తీసుకురావడం వెనక కంక్లూడ్ ప్లీజ్. ఒక్క పాయింట్ సార్, ఇందాక మురళీ గారు మాట్లాడిన దానికి కూడా మేము రైతుల చట్టాలకు సంబంధించి కూడా ఇవాళ MSPల విషయంలో కానివ్వండి, మార్కెట్ కమిటీ యాడ్స్ విషయంలో కానివ్వండి అనేక సవరణలు మేము ప్రతిపాదించాం, బ్లైండ్గా మేమే సమర్థించలేదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మురళీ గారు, మొన్నటి వరకు మీరు చక్కగా ఎప్పుడు స్క్రీన్ మీద కనపడినా సుందరయ్య గారి దర్శనం జరిగేది మాకు. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు మార్చారు నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఆ సుందరయ్య గారు ఆ బ్యాక్ డ్రాప్ లో కూర్చుంటే మేము సంతోషిస్తాం. ఉంది కానీ అది ఆ పోస్ట్ ఏదో కిందికి మీదకి అయినట్టుందిలేండి. రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్పండి, ఇందాక చెప్తాను ఏదో చెప్పాలని చూస్తున్నారు మీరు. శ్రీధర్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మీరు చూసుకోండి. పదే పదే కేసీఆర్ గారిని నమ్మరు ఇది అని చెప్పేసి మా వెంకటేశ్వర గారు అంటున్నారు. నమ్మకపోతే అది మాకే నష్టం కదా. మీరంతా నేను అడుగుతున్నా ఏంటంటే ఒకటే విషయము, ఒకవేళ ఈ స్టేట్మెంట్ తోటి ఓట్లు వేయించుకోవాలని మేము అనుకుంటే మీకు నిజంగా వైజాగ్ మీద ప్రేమ ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, అక్కడ కూడా పార్టీ ఉంది కాబట్టి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయము అని ఒప్పించి మాట్లాడి ఓట్లు తెచ్చుకోరాదు. ఓట్ల కోసం మాట్లాడమని మేము అంటున్నారు. ఇది తప్పు. ఇది ప్రైవేటీకరణ దేశం మొత్తానికి సంబంధించిన విషయం, పొరుగు రాష్ట్రంలో కూడా జరుగుతోంది కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఈ రకమైన ప్రయత్నాలు జరిగితే మేము నష్టపోతాము అని ఇక్కడ ఉద్యోగులు, నిరుద్యోగులు,
బాధపడుతున్నారు కాబట్టి మాట్లాడినాం, ఖచ్చితంగా మాట్లాడతాం. రెండవది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి అనేది ఎవరైనా కోరుకుంటాము, అది మేము కూడా కోరుకుంటాం. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు మేము చెప్పాం. ఇట్ ఈస్ జస్ట్ నాట్ మీరు స్పెసిఫిక్ టు గ్రాడ్యుయేట్ ఎలక్షన్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినాము, పోయిన 6 సంవత్సరాలుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాము, అన్ని రంగాల్లో ఎట్లా డెవలప్మెంట్ చేసినాము, అన్ని విషయాలు మేము ప్రజానీకానికి చెప్పినాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఏముంది? బీజేపీ ప్రభుత్వము తెలంగాణకు ఏమీ చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉన్న పబ్లిక్ సెక్టర్ ని తెగనమ్ముకుంటుంది, దాని ద్వారా భవిష్యత్తులో రిజర్వేషన్లు కూడా పోతాయి. ఇవన్నీ మేము చెప్తుంటే వెంకటేశ్వర గారు ఒక్క సమాధానం కూడా ఇవ్వడు. మీరు చూడండి, ఆయన మొత్తం సమాధానంలో నేను చేసినటువంటి ఒక్క ఏ స్టేట్మెంట్ కానీ ఆరోపణకి సమాధానం రాదు. ఎంతసేపటికి రెటారిక్ గా రోజు మాట్లాడే రొట్టెగుట్టు విషయాలే మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినారు, మేము అడిగినాము తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోయిన 6 సంవత్సరాల్లో ఎన్ని వచ్చినాయి, 6 సంవత్సరాల్లో 12 కోట్లలో మా వాటా ఎంత, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీలో వాటా ఎంత, మీరేంది ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతారు. నేను చెప్పేది మాట్లాడతారు వెంకటకృష్ణ గారు. 1,32,899 ఇచ్చామని లెక్క బాధాప్తా చెప్పినాము. నేను అడుగుతున్నా, పోనీ బీజేపీలో పనిచేసే పట్టభద్రులకు వచ్చినటువంటి ఉద్యోగాల జాబితాన్ని ఇవ్వండి. మీరు అది కూడా ఇవ్వరు కదా. చట్టబద్ధంగా వచ్చే రూపాయి తప్పితే ₹1 ఇవ్వలేదు, ఉల్టా మీరు దొబ్బకపోతున్నారు ఇక్కడికి పైసలు. ఆ విషయం చెప్పినాం కదా. ఇవాళ చర్చ మీరు ఏం పెట్టినారు వెంకటకృష్ణ గారు? ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు, మా స్టేట్మెంట్. ఎస్, ఐఎమ్ రీటరేటింగ్, ఐఎమ్ రిపీటింగ్, వీఆర్ కమిటెడ్ టు ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారి స్టేట్మెంట్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్. అదే డెఫినెట్ గా సార్ కేటీఆర్ గారి స్టేట్మెంట్ ని అందరూ స్వాగతిస్తున్నారు. అట్ ది సేమ్ టైం అమరావతి విషయంలో కూడా జోక్యం చేసుకోమని అడుగుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారే స్వయంగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు, ఆశీర్వదించారు, ఆ రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు, ఎంతో కొంత అమౌంట్ కూడా చేద్దాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అనుకున్నారు. కానీ మోడీ మట్టి నీళ్లు తీసుకొస్తే నేను అక్కడ ఇస్తే ఏం బాగుంటుందో అని ఇవ్వలేకపోయానని కూడా అన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలు. అమ్మవారికి ఆభరణాలు చేయించారు, వెంకటేశ్వర స్వామికి ఆభరణాలు చేయించారు. కాబట్టి అమరావతి కూడా మీద కూడా మాట్లాడితే ఆ సెటిలర్స్ ఓట్లయో ఇంకాస్త గుండుగుత్తగా పడతాయేమో ఆలోచించండి. చాలా మంది అది అడుగుతున్నారు. అది రిపీటింగ్ మై స్టేట్మెంట్. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ కి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని కోరుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, కాసా వెంకటేశ్వర గారికి నేను ప్రశ్న. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కదా, అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు సోము వీర్రాజు స్టేట్మెంట్ ఇస్తాడు, విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, పొద్దున్నే జీవీఎల్ఎస్రావు ఫ్లైట్ వేసుకొని వచ్చి ఎవరికి వారే యమునా తీరేలే అది. ఇవన్నీ చూశారు కాబట్టి సన్మానాలు చూశారు, మీరు ప్రజల సన్మానాలు ఎట్లా ఉన్నాయో చూశారు ఈ మధ్యకాలం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ముందు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీగా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన వచ్చి మట్టి నిలిచినటువంటి ప్రధానమంత్రిగా ముందు నీ స్టాండ్ చెప్పు. ఇక్కడ తెలంగాణ బీజేపీలో ఉన్నంత డిసిప్లిన్ కానీ, తెలంగాణ బీజేపీలో ఉన్నంత పొలిటికల్ స్పీడ్ కానీ ఏబీ బీజేపీలో లేదులేండి. ఏబీ బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే, అధికార పార్టీతో కుమ్మక్కే, అది అందరికి తెలిసిన విషయమే కదా. రైట్, వెంకటేశ్వర గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు చెప్పండి. మాట్లాడుతున్నారు ఇంకా ఒక్క నిమిషం. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉంటే, ఇంకో 2 ఎంపీలు ఆయన పనికిమాలిన మంత్రి, పనికిరాడు, తీసేయండి, ఆయనను పెట్టండి, ఈయనను పెట్టండి అని పోస్టింగ్లు పెట్టించుకుంటున్నారు. మీరు క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు ఓపెన్ గా మాట్లాడే మీరు చూసారా? అది మీరేదో వాళ్ళ మీద ఉన్న ఆయన మీద ఉన్న మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఉన్న వ్యక్తిగతమైన ద్వేషంతో అలా అంటున్నారు, కానీ ఓపెన్ గా మాట్లాడారు ఎక్కడన్నా? వాట్సాప్ లో ఎన్నో తిరుగుతూ ఉంటాయి సార్. వాట్సాప్ అనేది ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఎవడు వాడే లెక్చరర్, ఎవడు వాడే ప్రొఫెసర్. కాబట్టి వాటి గురించి వద్దులే. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. కిషన్ రెడ్డి గారు అంటే మనందరికీ గౌరవం. ఆయన సంబంధించి ఒక్క నిమిషం. శ్రీధర్ ప్లీజ్. శ్రీధర్ గారు ప్లీజ్. లేదని చెప్తున్నా, నాకేం అవసరం లేదు. రైట్. వాట్సాప్ లో వచ్చిన విషయాలు చెప్తున్నా. సారీ. రైట్. వెంకటేశ్వర గారు చెప్పండి. గారు
మొదలు శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. వ్యక్తిగతంగా వద్దులే. కిషన్ రెడ్డి గారి గురించి పదే పదే మీడియాలో అసభ్యంగా మాట్లాడడం ఏదైతుందో అది విరమించుకోవాలి. నేను చెప్తున్నా. నెంబర్ 1 నేను మాట్లాడలే వాట్సాప్ లో వచ్చిన ఓకే లెట్ హిమ్ శ్రీధర్ గారు ఆగండి. ఆయన ఏం మిమ్మల్ని అనలేదు కదా, మీరు అంటున్న మాటలు ఖండించారు అంతే, ఆపమన్నారు అంతే. ఓకే వెంకటేశ్వర గారు ప్లీజ్ సార్. వెంకటకృష్ణ గారు చెప్పండి. తర్వాత నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారి ఇంట్లో రోజు కూతురు కొడుకు రోజు కూడా టీవీలు వలగొడుతున్నారు, గిన్నెలు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి కూడా వాట్సాప్ లో వస్తున్నాయి. నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నేను చంపేస్తాను చెప్పేసి ఆగండి సార్. శ్రీధర్ గారు చెప్పనివ్వండి. కేంద్ర మంత్రి మీద మీరు మాట్లాడినప్పుడు ఆయన కూడా ఉంటుంది, ఆయన ఒక పార్టీ లీడరే కదండి, ఆయన కూడా ఒక పార్టీ లీడరే కదా. ఈటల రాజేందర్ పార్టీ మాట్లాడాలని వచ్చింది. హరీష్ రావు మొత్తం కూడా బైకాట్ చేసిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ హరీష్ రావుకు పడతలేదు, బాబుబాబట్లకు అనేది కూడా పుంకాల వార్తలు వస్తున్నాయి. తర్వాత కేటీఆర్ కు కేటీఆర్ కు కవితకు పడతలేదు, కవిత కారణంగానే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయలేకపోయిండు, వార్తలు వస్తున్నాయి. అందుకని నేను ఏమంటున్నా, మాటలు మాట్లాడితే నేను అంతకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతా. 100%. ఒక రాజకీయాలు తెలంగాణ నడుస్తున్నాయి, కరప్షన్ రాజకీయాలు తెలంగాణ నడుస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ ప్రజలు లేరు. మీరు ఏమైనా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినండి? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే కదా. నువ్వు 32,000 ఉద్యోగాలు 90,000 ఉద్యోగాలు మాట్లాడుతున్నావు. నిరుద్యోగుల అదే రకంగా ఉద్యోగాల ఫిట్మెంట్ గురించి ఈ రోజు మాట్లాడలేకపోతే 18 నెలల నుంచి నువ్వు ఉద్యోగులను మోసం చేస్తున్నావు. నువ్వు ఈ రోజు 13,000 ముఖ్యమంత్రి 13,000 కంపెనీలు ఏర్పాటు చేసినామన్నాడు. 13,000 కంపెనీలు రాష్ట్రంలో ఏబిఎన్ వాళ్ళని వెంకటకృష్ణ గారిని అడుగుతా ఉన్నా నేను. చూపించమనండి అన్ని మొత్తం కూడా గ్లోబల్ రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉన్నారు. మేము 132,800 ఈ రోజు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరండి. 2 గుత్తాదారులకు ఇచ్చేసి 2 కంపెనీల గుత్తాదారులకు చెప్పండి, తెలంగాణ మొత్తం కూడా మోసం చేస్తా ఉన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు నీళ్ళలో పెడుతున్నారు. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి. శ్రీధర్ ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అనేది ఒక టాపిక్కే, కానీ ఇవాళ టాపిక్ అది కాదు. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంటు, కేటీఆర్ గారు చేసిన స్టేట్మెంటు, దాని పర్యవసానాలు, ప్రజల స్పందన, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ పోతే ఎన్ని ఉద్యోగాలు పోతాయి, లేకపోతే అది ఉంటుందా ఉండదా, రేపు అది తెలంగాణ దాకా వస్తే తెలంగాణలో ఇండస్ట్రీస్ పోతే ఎలా అనే భవిష్యత్తుని ఊహించి ఒక ఆందోళనకరమైన స్టేట్మెంట్ చేశారు కేటీఆర్. ఆ స్టేట్మెంట్కి స్వాగతిస్తూనే మిగతా యాంగిల్స్లో కూడా ప్రశ్నిస్తారు, అడుగుతారు. దీన్ని ఎందుకు పట్టించుకోలేదు, అది బీజేపీది కాబట్టి దాన్ని పట్టుకున్నారు, ఇది జగన్ కాబట్టి దీని గురించి పట్టించుకోవడం లేదా, ఇలాంటి ప్రశ్నలు మధ్యాహ్నం నుంచి విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే చర్చ. మురళి గారు దీనికి ఏమైనా కంక్లూజన్ చెప్తారా మీరు? వెంకటకృష్ణ గారు నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా. చెప్పండి. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మీరు అమరావతి గురించి అడిగినారు. అమరావతి క్యాపిటల్ అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు మా క్యాపిటల్ అమరావతినే అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పినారు. దాని తర్వాత ఏంటంటే, ఒకసారి హైకోర్టును మాత్రం మాకు కర్నూలులో పెడదామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టినాం, దానికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయం స్పష్టంగా చేసినారు. దీంట్లో ఇంకా భారతీయ జనతా పార్టీకి రెండో అభిప్రాయం, తెలంగాణలో అభిప్రాయం, ఆంధ్రలో అభిప్రాయం, కేంద్రంలో అభిప్రాయం లేదండి. దీన్ని ఒకసారి గమనించాలి. అంటే కేంద్రం అఫిడవిట్ వేసింది మాకు సంబంధం లేదని, కేంద్రం అఫిడవిట్ వేసింది మాకు సంబంధం లేదని అది వదిలేయండి, అయిపోయింది. నేను చెప్పేశాను కదా. మురళి గారు ఫైనల్ గా ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఇది దయచేసి దీన్ని కొంచెం పాజిటివ్ వేలో తీసుకెళ్దాం. ఒక్క నిమిషం మురళి గారు. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజలకు సంబంధించిన మంచి చెడు కష్ట సుఖాలు అనే అంశాలు వచ్చినప్పుడు ఇలా స్పందించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, నో డౌట్. ఆ రోజు ప్రత్యేక హోదా గురించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పుడు, పార్లమెంట్లో ఎంపీలు గొడవ చేస్తున్నప్పుడు కవిత గారు అండ్ జితేందర్ రెడ్డి గారు ఇంకా చాలామంది మాట్లాడినారు. ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు
మేము మద్దతు ప్రకటిస్తున్నామని. మాకు కూడా ఇవ్వండి అని అడిగారు హోదా, తప్పేం లేదు. అలాగనే ఇవాళ ఇది కూడా మాట్లాడారు. సో ఇట్లా ఎలా ఉంటుంది, రెండు తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు చేసుకోగానే ఇది ఒకటే జాతి కాబట్టి, తెలుగు జాతి కాబట్టి ఎలా ఉంటుంది ఇది? ఇప్పుడు సార్ ఇట్లాంటి ఇష్యూస్ లో ఇష్యూ బేస్డ్ గా మనం మాట్లాడుకోవాలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తున్నాము, చాలా సీరియస్ గానే ఫైట్స్ లో పాల్గొంటున్నాము. అట్లని చెప్పేసి ఎక్కడ కనబడట్లేదు మురళి గారు, సార్ ఎక్కడ కనబడట్లేదు తెలంగాణలో సిపిఎం అంటున్నారు చాలా మంది. భలేవాడు సార్, మీరు ఈ రకమైనటువంటి ఇచ్చేస్తే అట్లా. టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమాల్లో భాగస్వాములు అవుతున్నది, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున జరిగాయి. నేనేమంటున్నా అంటే మాకు టిఆర్ఎస్ సరిపడలేదు కాబట్టి, టిఆర్ఎస్ విమర్శిస్తున్నాం కాబట్టి కేటీఆర్ చేసినటువంటి ప్రకటన విమర్శించడం అనేది సరైనటువంటి కాదు. కేటీఆర్ గారు ఈ రోజు చేసినటువంటి ప్రకటన అది ఆహ్వానించదగ్గ ప్రకటన. అదే మాదిరి వాళ్ళ చిత్తశుద్ధికి సంబంధించి కూడా నేను కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాను. మీరు చెప్పినట్టుగా పౌరసత్వ సమస్య కావచ్చు, వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇట్లాంటి అనేక అంశాలు కేంద్రంలో బీజేపీ తమ అవసరాల రీత్యా సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు అంత గట్టిగా నిలబడడం లేదన్నటువంటి విమర్శ కూడా ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. రేపు ఈ ఇష్యూ వరకు మాత్రం హీ ఈజ్ రైట్, ఆయనని మనం స్వాగతించాలి. రైట్, స్వాగతిస్తున్నాము, గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం. రైట్ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మురళి గారు, శ్రీధర్ రెడ్డి గారు అండ్ వెంకటేశ్వర్లు గారు, పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చర్చలో పట్టాభి గారు మీరు ఉంటున్నారు కంటిన్యూ, అండ్ మురళి గారు మీరు కూడా ఉంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ వెంకటేశ్వర్లు గారు.